వ్యాట్ పెంపుకు నిరసనగా పెట్రోల్ బంకుల యజమానులు చేపట్టిన సమ్మె కారణంగా వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. పెట్రోల్ బంకుల సమ్మె కారణంగా గూడూరు, మనుబోలు జాతీయ రహదారి బోసిపోయింది. నిత్యం వేలాదిగా తిరిగే లారీలు నిలిచిపోయాయి. పెట్రోల్ బంకులు మూతపడడంతో వాహన చోదకులు పెట్రోల్, డీజిల్ కి అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల యజమానుల సమ్మెకు లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటించడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకరోజు బంద్ కి వాహన చోదకులు అవస్థలు పడితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏమిటన్నది తెలియకుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి త్వరితగిన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యాట్ పెంచేయడం వల్ల వాహన వినియోగదారులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పెట్రోల్ బంకుల వాళ్ళు బంద్ చేయడం వల్ల మేము అలాంటివి చిన్న చితక వ్యాపారస్తులు ఈ రోజు నిత్యం ఈ స్కూటర్లు వేసుకొని తిరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఈ వ్యాట్ ప్రభుత్వం తగ్గించి ఈ వాహన వినియోగదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఈ పెట్రోల్ బంకు వారిని మేము మనవి చేసుకుంటా విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే ఈ వ్యాట్ 4% అనేది తగ్గించి ఈ పెట్రోల్ అధిక రేట్లు కూడా పెరిగినందువల్ల లారీలు మరియు పెట్రోల్ బంకులు బంద్ కారణంగా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. దీనివల్ల వినియోగదారులు అయిన మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే కాకుండా పెట్రోల్ బంకులు మూయడం వల్ల ఆయిల్ లేక వాహనాలకి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దీనివల్ల ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.